ఎవరో ఏదో అన్నారని, చిన్నచూపు చూస్తున్నారని, లోకు చేసి మాట్లాడుతున్నారని, నిందలు వేసి మాట్లాడుతున్నారని బాధపడిపోతూ ఉంటారు కదండీ! బాధపడొద్దు. ఎందుకంటే లోకంలో ఉన్నంతసేపు కూడా అంటూనే ఉంటారు. నువ్వెప్పుడైతే దేవుడిని నమ్ముకొని, దేవుని పట్ల భయభక్తులతో బతుకుతావో, దేవునిపై ఆనుకుంటావో అప్పుడు కూడా వారు నిందలేసే మాట్లాడుతూ ఉంటారు. లోకు చేసే మాట్లాడుతూ ఉంటారు. కానీ వారు నీపై ఎన్ని నిందలు వేసినప్పటికీ, నిన్ను లోకుగా చూసినప్పటికీ కూడా ఆ దేవాతి దేవుడు పడిన ప్రతి నిందకు రెట్టింపు ఘనతనిచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయనకు తెలుసు తన బిడ్డల్ని ఎక్కడ ఎలా ఆశీర్వదించాలి, ఎక్కడ ఎలాగ వారిని ఘనపరచాలి, ఎక్కడ ఎవరిని ఎలా ఉంచాలో ఆ దేవాది దేవునికి తెలుసు. ఆయన ఎప్పుడూ కూడా మనుషులు ఏం చేస్తున్నారన్నది చూచే దేవుడే కదండి. మన దేవుడు ఎవరో చూచే దేవుడు కదండి. నువ్వు ఏది బాధపడుతున్నావో, ఎవరు నీ పట్ల అసభ్యకరంగా మాట్లాడుతున్నారో, నిందలు వేసి మాట్లాడుతున్నారో సమస్తమును కూడా ఆయన పరిశోధించే దేవుడు, ఆయన చూచే దేవుడండి. అటువంటి అప్పుడు మీరు ఎందుకు బాధపడతారు? మీరు ఏ విషయంలో కూడా బాధపడాల్సిన అవసరమే లేదు. ఎందుకో తెలుసా? నిందలు పడే కొద్దీ కూడా నీకు ఘనత హెచ్చింపుగా వస్తుంది. నా నామములో మీరు నిందలు పడిన ఎడల మీరు ధన్యులు అన్నాడు దేవుడు కదండి. నిందకు తగిన ప్రతిఫలాన్ని దేవుడిస్తాడు. ఈ దినం నువ్వు ఏదైనా మాటలు పడి నిందలు పడుతున్నావేమో, ఆ నిందకు తగ్గ ఘనతను దేవుడు వారి పట్లే, వారి మధ్యలోనే హెచ్చించి నిన్నొక ఆయుధంగా, నిన్నొక పాత్రగా నిలబెడతాడు. అటువంటి ప్రేమ కలిగిన యేసయ్య మన యేసయ్య. ఎవరన్నా ఒకవేళ దేవుని పని కొరకు, యేసయ్య పని కొరకు చేస్తూ నిందలు పడుతూ అవమానపడుతున్నారేమో, ఎవ్వరూ బాధపడకండి. దానికి తగ్గ ప్రతిఫలాన్ని దేవుడు నీకు అందిస్తాడు. దేవుడు నిన్ను గొప్ప పాత్రగా ఉంచుతాడు. దేవుడు ఆయన ఆశీర్వదించి నిన్ను అనేక మంది మధ్యలో ఒక పాత్రగా నిలబెట్టి వాడుకుంటాడు కదండి. అటువంటి ప్రేమ కలిగిన యేసయ్య మన యేసయ్య. ఎప్పుడు మర్చిపోకండి దేవుని ప్రేమను. నువ్వు పడిన దానికి రెట్టింపు ఘనతను ఆయన సహాయం చేస్తాడు. రెట్టింపు ఘనతలో నిన్ను ఉంచుతాడు.